హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ రెసిపీ అండి. టైం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. స్టవ్తో అవసరం లేకుండా, ఒక చుక్క నూనె కూడా అవసరం లేదండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 యాడ్ చేస్తున్నానండి, లేదా మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి, లేదా ఇంకొక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదండి, కచ్చాపచ్చాగానే ఉండాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి. పచ్చిగా పచ్చికారంగా చల్లచల్లగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ టేస్ట్ బాగుంటుంది. మనకి కొబ్బరి చిప్పలు మిగిలిపోయినప్పుడు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది వేడి వేడి అన్నంలోకి తీసుకున్నారంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నూనెతో పని లేకుండా, స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.